సమాధానము గవర్నమెంట్ తరఫున నేను ఇస్తాను మీకు. మీ రిప్రజెంటేషన్ కూడా నేను పై అధికారులకు తీసుకొని పోతాను. ఇలా ఉంది వాళ్ళ సమస్యలు అని చెప్పేసి తీసుకొని పోతాను, ఖచ్చితంగా తీసుకొని పోతాను. అందుకే ఈ అవగాహన సదస్సు ఉద్దేశం. ఇంతవరకు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఊరికనే ఇప్పుడు మన ఆయన చెప్పినట్లు మీటర్లు అందరూ వాటికి పంపించేస్తే సీలేసారు, పంపిస్తారు. ఎవరు వచ్చినారని ఎవరు ఇదవుతున్నారని నాకు తెలియదు. మా వాళ్ళు మా టెక్నీషియన్స్ సీలేస్తారు, సర్టిఫికేట్స్కి రికమెండ్ చేసి పంపించేసి ఇచ్చేస్తారు. ఎవరని? సో ఇప్పుడు మీరు వచ్చినారు, మిమ్మల్ని చూసినా పలానా వాళ్ళు అని చెప్పి నేను కూడా అది గుర్తుపెట్టుకొని ఇచ్చేసుకుంటా. ఓహో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చేస్తున్నారు అట్లా అనే ఇది ఉంటుంది. సో కాబట్టి నేను ఈ పైన చెప్పిండేది ఇది మాత్రము కంపల్సరీగా ఏవైనా మీ దగ్గరికి రెడీమేడ్ ప్యాకెట్లు, లుంగీలు కావచ్చు, షర్ట్ పీసులు కావచ్చు, ప్యాంట్ పీసులు కావచ్చు, అండర్వేర్లు కావచ్చు, బనియన్స్ కావచ్చు, ఇవి ఏమన్నా తీసుకునేటప్పుడు నేను చెప్పిండేవి మాత్రము దానిపైన తయారీదారుని చిరునామా లేదా ప్యాకింగు, లేకపోతే ఇంపోర్టెడ్, ఎంఆర్పి ఇన్క్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ కేర్, ఇవైతే మాత్రము ఖచ్చితంగా ఉన్నాయా లేదా ఒక్కసారి చూసుకోండి. తప్పేం లేదు. ఇంతకు ముందు నుంచి ఏదో వస్తూ ఉండే ఇదైతే ఉండే. మనం 1-2 సార్లు కంపెనీలకు ఫోన్ చేసి అయ్యా మాకు ఇక్కడ అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంది, మీరు ఇవన్నీ ముద్రించాలా, ఇవన్నీ లేకపోతే చట్ట ప్రకారము విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు కేసు రాస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఇస్తే మాకు కూడా మీరు మంచి వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మనం అడిగినామంటే వాళ్ళు కూడా ఇంతకుముందు సూరత్ నుంచి చాలా టెక్స్టైల్స్లో రెడీమేడ్ వస్తూ ఉండే, ఈ లోపలవి అండర్వేర్లు కానీ బనియన్లు కానీ లోకల్ బనియన్లు వస్తూ ఉండే. ఇప్పుడు వాళ్ళు 99% వేస్తున్నారు, ఎంఆర్పీలు వేస్తున్నారు, అడ్రస్లు వేస్తున్నారు, సైజెస్ వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. సో మార్పు అనేది వచ్చింది. ఇప్పటిది కాదు, దాదాపు 5 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది ఇది. ఇప్పటికైతే మాత్రము ఈ సూరత్ ఇక్కడ నుంచి వచ్చే రెడీమేడ్ పీసులు కానీ ఏదైనా కానీ 100% రేట్లు అవన్నీ వస్తున్నాయి. ఒకవేళ రాకపోతే మనం ఒకసారి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేస్తే మీ తరఫున వాళ్ళ వస్తారు కదా, సేల్స్ ఆఫీసర్లు వీళ్ళు వస్తారు, రిప్రజెంటేటివ్లు, వాళ్ళకి వచ్చినప్పుడు మీరు చెప్పచ్చు, అయ్యా ఇట్లా లోకల్ డిపార్ట్మెంట్ ఇట్లా చెక్ చేస్తూ ఉంది కాబట్టి మీరు దాని మీద రేట్లు కానీ అడ్రస్లు కానీ కన్జ్యూమర్ కేర్ ఫోన్ నంబర్లు కానీ ఇచ్చినారంటే మాకు మంచి చేసినట్లయితారు అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కంపెనీ ఎండీలకు వాళ్ళకు లీగల్గా ఉంటారు. వాళ్ళకి అయ్యా ఇట్లా కేసులు రాస్తున్నారంట, మీరు కొద్దిగా దాన్ని ఇచ్చేయండి అని చెప్పేసి అంటే తప్పకుండా వేసుకునేకి ఆస్కారం ఉంటుంది, వేసుకుంటారు కూడా. ఎందుకంటే చాలా కంపెనీ విషయాలలో ఈ విషయం అయితే జరిగింది, మార్పులు అయితే చాలా మందికి వచ్చినాయి, డ్రెస్ మెటీరియల్ కానీ ఎక్కడైనా కానీ. ప్లస్ ఇంకొకటి మనకు ఇది రెడీమేడ్ అయితే చెప్పచ్చు, మీకు బ్లౌజ్ ఇవి చిన్న పిల్లలు గౌన్లు, షర్టు ఇట్లాంటివి రెడీమేడ్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా వస్తాయా? అంతా మొత్తం అంతా ఒకే పీసు దాని మీద ఏమి నేను 2-3 సార్లు చూసినాను, దాని మీద ఏమీ రావడం లేదు. బాక్స్ మీద కూడా ఏం లేదు. వాళ్ళకి చెప్పాలా, అయ్యా మీరు ఇట్లా డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది, కేసులు రాస్తామని చెప్పేసి అంటున్నారు, మీరు దాని మీద ఏదో ఒకటి అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ప్లస్ ఇంకొకటి దాని ప్యాకెట్ మీద నాట్ ఫర్ సేల్ బాక్స్ మీద వస్తూ ఉంది. నాట్ ఫర్ సేల్ అని చెప్పి బాక్స్ మీద వస్తూ ఉన్నప్పుడు వాడు ఆ బాక్స్ ఎందుకు ఇవ్వాలా? బాక్స్ మీద ఇవ్వకపోతే చాలు, మరి సపరేట్గా దాన్ని చూపించడం ఎందుకు? సో అది కూడా వాడు కంపెనీ వాడు చేస్తా అంటే చాలా పొరపాటులో ఇది కూడా ఒకటి. కాబట్టి అది కూడా ఇవ్వకూడదు. ఫ్రీ గిఫ్ట్ బాక్స్ కూడా అని లేదు. ఫ్రీ గిఫ్ట్ బాక్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? నేను కొంటే మీది ఫంక్షన్ ఏదన్నా ఉంటే నేను మీకు గిఫ్ట్గా ఇస్తా, వాడు కంపెనీ వాడు నాకు ఇవ్వడు కదా. మరి ఫ్రీ గిఫ్ట్ అని ఎందుకు ఇస్తాడు? ఫ్రీ గిఫ్ట్ అనేది ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు కోర్టు క్లియర్గా తీసేసింది, ఆ పదాన్నే వాడకూడదు అని.
లాస్ట్ 2 years అవుతుంది. 2 years నుంచి ఫ్రీ గిఫ్ట్ అనే ఇదే ప్రశ్నే లేదు. మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెప్పొచ్చు, అయ్యా మీరు ఫ్రీ గిఫ్ట్ అని ఇస్తున్నారు, ఏది గిఫ్ట్, ఎవరికి ఇస్తున్నారు గిఫ్ట్? ఫ్రీ గిఫ్ట్ అయితే మీరు కన్సూమర్కి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? వాడు వేయచ్చు, ఈయన ఫ్రీ గిఫ్ట్ అని చెప్పేసి దాని మీద వేసుకున్నాడు, నాతో అయితే మాత్రం ఇది రసీదు ఇంత డబ్బు కట్టినాను, ఈ రసీదుకి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పేసానంటే కంపెనీ వాడా లేకపోతే షాపు ఓనరా, ఎవరు ఇవ్వాలా? సో కాబట్టి ఫ్రీ గిఫ్ట్ అనేది కూడా చెల్లదు. దయచేసి అట్లాంటివి ఏమన్నా ఉంటే కన్నా మీ రిప్రజెంటేటివ్ వస్తే కన్నా తప్పకుండా దాన్ని ఆ వర్డ్ తీపిచ్చేసుకోండి. ఏమైనా రెడీమేడ్ ఏమైనా ఉంటే కన్నా మీరు క్వశ్చన్స్ అడిగితే కన్నా మీ డౌట్స్ ఏదైనా ఉంటే చెప్తాను నేను. అవును, వాళ్ళే చేస్తున్నారు. మా దృష్టి 3000 వేస్తారు, కొట్టేస్తారు, కింద 1200 అనేస్తున్నారు. ఓకే, మీరు చెప్పిండే ఇది నాకు ఆల్రెడీ కంప్లైంట్ రూపంలో వచ్చింది దాని మీదనే. ఎందుకంటే వాళ్ళు మన అంతా రీసెంట్గా ఓపెన్ చేసుకున్నారు కాబట్టి చూద్దామని చెప్పేసి ఉన్నాం, మేము కూడా టైం ఇద్దాము అట్లా అని చెప్పేసి అని. నేనైతే రేపు 1వ తారీఖు నుంచి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా విజిట్ చేస్తాను. చేసినప్పుడు నేను చెప్పినట్లు 2 డబల్ డ్యూయల్ ప్రైజ్ ఉంటే మాత్రము ఖచ్చితంగా కేసులు అయితే మాత్రం రాస్తాను. దాని మీరు ఎట్లా ఇచ్చేది? మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు 1కి 2 ఇస్తున్నాడు, పేపర్లో ఫుల్ యాడ్ చేస్తారు. మేమైతే అడిషన్ మాకు కూడా లేదు. మా బిజినెస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ అయిపోయినాయి సార్. వీళ్ళ కారణం, వీళ్ళు ఇచ్చే ప్రచారం, వీళ్ళు ఇచ్చే పబ్లిసిటీ, వీళ్ళు ఇచ్చే అసలు వీళ్ళు చేసిన హంగామాస్, వీళ్ళు సినీ యాక్టర్స్ వాళ్ళని వీళ్ళని పిలిచి రకరకాలుగా అట్రాక్షన్ చేసి బిజినెస్, రెగ్యులర్ బిజినెస్ కి చాలా దెబ్బ పడుతుంది. ఇప్పుడు మేమేం చేస్తాం సార్, మేమైతే ఇక సాఫ్ట్వేర్ 100 రూపాయలు వస్తుంటే 130 ఇస్తాం, 10 రూపాయలు తగ్గిస్తాం, దాని కింద ఇస్తాం, కింద డిస్కౌంట్ అయ్యా 130, దాంట్లో నీకు 10 రూపాయలు పోతుంది, నీకు 120 పడుతుందని చెప్పి దానికి నీట్గా ఇస్తాం. సో కస్టమర్ ఇప్పటివరకు హ్యాపీ. కానీ వాళ్ళు చేసే జిమిక్లు 1000 రూపాయలని 5000 6000 వేసి ఒకటి ఫ్రీ ఇచ్చి ఏందో చేస్తున్నారు సార్. వాళ్ళు చేసిన యాక్టింగ్ కి మేము తట్టుకోలేకపోతున్నాం సార్. మీరు చెప్పే విషయం వచ్చేవని నో రిజిస్ట్రేషన్, మేము సార్ మేము సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్ అన్ని కట్టుకుంటూ వస్తున్నాం సార్. మేము రెగ్యులర్ షాప్స్ వాళ్ళు, రెగ్యులర్ మీటర్, స్కేల్స్, ఎవ్రీథింగ్ ప్రాపర్. ఏది కూడా అగెనెస్ట్ డిపార్ట్మెంట్కి ఏది పోవడం లేదు సార్. వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేసుకుంటూ పోతున్నాం, నడుపుతున్నాం. కానీ మా బిజినెస్ రూపాయి పాలు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఆ తట్టుకోలేక ఇంకా మేము చెప్పే ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటాం సార్? ఇప్పుడు వాళ్ళు చేసే ప్రచారాలు మేము ఇంకా చేయలేకపోతే మార్కెట్ తట్టుకోలేము. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ సార్ పేపర్ ఫుల్ నింపి ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడు ఏ పేపర్ లేదు. వాళ్ళంతా ఫేక్ సార్. 1000 రూపాయలు వస్తుంది 9000 కూడా వేసేస్తారు సార్ వాళ్ళు. నేను ఆల్రెడీ వాళ్ళ ఆటోల మీద డిస్ప్లే చేసేటివి అవన్నీ చూసినాను నేను. మీరు ఇప్పుడు ఆయన చెప్పినట్లు డబుల్ ప్రైజ్ ఉండేటివి చూసినా. శారీస్ ఒకదాని మీద ఇది ఉంటది, 2 తీసుకుంటే ఇంత 2 ఫ్రీ ఇస్తాడు సార్, ఇస్తున్నాడు. ఇదైతే నా దృష్టికి అయితే వచ్చింది. మొన్న రీసెంట్ గా ఓపెన్ అయింది కదా అని చెప్పేసి నేను కూడా ఉన్నా. రేపు జనవరి నుంచి అయితే మాత్రము ప్రతి ఒక్క షాపింగ్ మాల్ విజిట్ చేస్తాను. టెక్స్టైల్స్ ఆ 2 ప్రైజులు ఉంటే మాత్రము ఖచ్చితంగా కేసులు అయితే రాస్తాం. ఇంకోటి సార్, మేము ఇప్పుడు షర్టింగ్ థాన్స్ వస్తాయి, షూటింగ్ థాన్స్ వస్తాయి, దానికి ఎంఆర్పి అనేది రాదు సార్. మీటర్స్ వస్తుంది, మీటర్స్ వస్తుంది, కంపెనీ పేరు అవన్నీ వస్తాయి సార్. స్టిక్కర్ చూసానులేండి. మేమేమి ఇస్తాం సార్, దానికి ఒక ట్యాగ్ వేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 200 వస్తుంటే 250 ఇస్తాం, దానికి ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం. అది జీనేనే కదా సార్, వేసుకోవచ్చు కదా. దాని తర్వాత షర్టింగ్ మీద కూడా అట్లే ఎంఆర్పి సెట్టింగ్ రేట్ వస్తుంది, మేము ఒక ట్యాగ్ వేస్తాము, మా పర్చేజ్ రేట్ ఇస్తాము, మా కోడ్లో రాసుకుంటాము, ఒక రేటు కింద పర్చేజ్ రేట్ కింద సెల్లింగ్ రేట్ రాస్తాం. దానిలో నేను చూసాను, దానిలో సార్ మాతో షూటింగ్ లో ఇవి నెక్స్ట్ బనీన్ అండర్వేర్ ఉంటాయి సార్ మా టెక్స్టైల్లో. బనీన్ మీద మీరు చెప్పినట్లు బాక్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో. బాక్స్, బనీన్, డయరు, బ్లౌజెస్, దాని మీద అన్ని ఉంటాయి సార్. చీరల మీద మాత్రం మీరు చెప్పినారు కదా, చీరల మీద మాత్రం మీటర్స్ కొన్ని దాంట్లో రాసింటాడు, కొన్ని మీద మీటర్ రాయడు సార్. అది మీరు చెప్తున్న కోర్టులో నడుస్తున్న దాన్ని. ఇంకా మిగతా మా దాంట్లో మేము ఏమైనా చిన్న మిస్టేక్ ఉంటే మీరే సపోర్ట్ చేయండి సార్. అంటే మేము వ్యాపారానికే తట్టుకోలేకపోతున్నాం సార్. వ్యాపారం పొజిషన్ అట్లా అయినాయి. 4-5 చీరలు కొంచెం డ్యామేజ్ అయితాయి, అవి మేము మా నెత్తిన వేసుకోవాల్సిందే. కానీ వాళ్ళు చూసి వచ్చింది ఈవెన్ రిమార్క్ వచ్చినా కూడా సార్, అదైతే వాస్తవమే కదా. మా దగ్గర నాకు మదన్ తెలుసు, మదన్
అంటే సార్ రండి సార్ మంచిగా తీసుకుంటాను అంటాడు. వాళ్ళ కస్టమర్ సార్ ఎంత టైలర్ మిస్టేక్ చేసినా ఏదైనా ఫాల్ట్ చేసినా మేము కస్టమర్ని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. సరే కాన్లేనా నీది తప్పైంది కదా తీసుకో, ఇంకో షర్ట్ తీసుకో, అన్ని మేమే మేనేజ్ చేస్తాం సార్. కంపెనీ రాని కొని అంతవరకు చేసుకునే పోతాం, ఎందుకంటే లేకపోతే బిజినెస్ నడుసు చాలా సాఫిస్టికేటెడ్ బిజినెస్ సార్. ఇప్పుడు ఇంకోటి ఏమంటే సార్ మేము మావి కాదు ఇవన్నీ కొత్త షాప్స్ వచ్చి బయట నుంచి వాళ్ళ అథరైజేషన్ సరిగా ఉండు, వాళ్ళు ఏదేందో చేస్తున్నారు సార్. వాళ్ళు చేసే నాటకాలకి మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళని చూసి మేమేమో కొంచెం నేర్చుకుంటున్నాం, అంతేగాని మాకు అసలు అది లేవు మా దాంట్లో. సంవత్సరానికి 34,000 డ్యామేజ్ చీరలు అయితే సూరత్ వాడు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. అవును. నా 34,000 చీరలు అమ్ముకోలేవాళ్ళు ఏడుపుతాను సూరత్ అంటాడు. అంత ఇన్సల్ట్ మాట్లాడతాడు. అంటే కాంపిటీషన్ ఉంది సార్. మెయిన్ బిజినెస్ ఏమైందంటే ఒకప్పుడు ఏదో హిడ్డన్ ఉండే, రోడ్డుకు వచ్చేసింది వ్యాపారం. సో కాబట్టి మీ సమస్యలు కూడా మేము మా పైన ఉన్న అధికారులకు కూడా ఇచ్చేసి చెప్తాము సార్. యాక్చువల్లీ చెప్పాలంటే సార్ రాగా మా షాప్స్ అన్ని మెల్లగా తగ్గుకుంటూ పోతున్నాయి. తగ్గిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి. బాడీలు కట్టలేక ఎవ్రీ ఇయర్ 20% షాప్స్ బంద్ అవుతున్నాయి సార్. మాకు ఏముంది 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి షాపులు, ఈ పెద్ద షాపులు వస్తున్నాయి. పెద్ద ఏనుగులు పెట్టినాడు వాడు, ఆ ఏనుగులు చూసాం మారిపోతారు. ఇప్పుడు పాత షాపులు సార్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళే లాస్ లో ఉన్నాయి బండ్లు. కారణం వ్యాపారం లేదు సార్, బాడీలకి దానికి లేదు. అన్ని డిపార్ట్మెంట్ తో ప్రాపర్ గా ఉంటూ చేసుకుంటూ ప్రాపర్ గా ఉన్నా కూడా వ్యాపారం లేకపోతే ఎక్కడ సార్? నేను మీరు చెప్పిండే సూచనలు అయితే నేను కూడా తీసుకొని రేపు వాళ్ళకు కూడా ఇదే ప్రకారం ఇచ్చేస్తాను. నేను దీని ప్రకారం విరుద్ధంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళైతే డిపార్ట్మెంట్ పరంగా సమస్యలు ఎదుర్కొనేకి సిద్ధంగా ఉండాలా. అదైతే తప్పదు. అవును, అది లేదు. నా దృష్టికి అయితే ఆల్రెడీ వచ్చినాయి సార్. ఇట్లుంటే మాకు కూడా ఎట్లా అదే అని చెప్పేసి. అవును, కానీ అక్కడ పోయి తీసుకున్న తర్వాత అది వేరే ఉంటుంది. లేదు తప్పకుండా దాని మీద అయితే మాత్రం తప్పకుండా మీరు అనేది చూస్తాను. ఏదైనా ఇది ఉంటే మాత్రం కేసులు రాసే కూడా వెనకాడబోదు డిపార్ట్మెంట్. సార్ ₹1 చీర అని రాశాడు ఒక ఆయన, ₹1 చీర పెద్ద బ్యానర్ వేసి ₹1 చీర అని రాశాడు. లోపల పోతే ఏం చేస్తాడు, నువ్వు మా దగ్గర 2000 వస్తువు కొన్నాక నీకు ఒక కూపన్ ఇస్తాం, అది ₹1, దాంట్లో నీకు అది డిస్కౌంట్ సార్. అంటే మొత్తానికి అన్ని జిమ్మిక్లే సార్. డైలీ ప్రతిరోజు ఒక స్కీమ్ తీసింటాడు. మీ కస్టమర్లు ₹1 చీర ఇస్తున్నారు అమ్మా అంటారు. చదువు సరిగి కేజీల ప్రకారం చీరలు అమ్మబడను ఏం సార్? అన్ని కన్ఫ్యూజన్ సార్. అన్ని ఈ వ్యాపారం అట్లా తయారైపోయింది సార్. ఏం చేయలేదు. ఒకప్పుడు పామిడిలో కట్ పీస్ సెంటర్లలో షర్ట్ పీసులు ప్యాంట్ పీసులు పేమెంట్తో ఇస్తా ఉండ్రి. అది ఎట్లా అంటే ఒక పీసు 1 మీటర్ ఉంటుంది, ఇంకో పీసు 80 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇట్లాంటివి రెండు కలుపుకొని స్టిచ్ చేసుకొని కుట్టించుకునే వస్తూ ఉంటే వాళ్ళు పేమెంట్తో తక్కువ కోసం సేల్ పర్పస్ కోసం ఇస్తూ ఉండ్రి. అది వేరే విషయము. ఇది ఒకటేసారి కేజీ సేల్ అని వేస్తున్నారు వాళ్ళు, చూస్తున్నాం. సో ఖచ్చితంగా దాని మీద కూడా మేము చూస్తాము. టెక్స్టైల్ ఏమంటే ఈ మధ్య చాలా ఇది అయిపోయింది సార్. బిజినెస్ అనేది బట్టల లాస్ట్ కి ఏమైందంటే కావాలని తక్కువ అమ్ముతాడు సార్ కొన్ని ఐటమ్స్. మిగతాది ₹1000 చీర 10,000 అమ్మేస్తాడు. సో ఇంకా ఏమైనా మీకు ఎవరైనా మనకి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. శంకర్ సార్ మనకి మంచి కాపీ. ఇప్పుడు మీరు ఇందాక లుంగి గురించి చెప్పినారు కదా సార్, 2 మీటర్స్ వస్తుంది, దాని మీద అది 198 ఉంటుంది, 195 ఉంటుందని. నేను ఒక జముఖానా నేర్పించినాను సార్, 12/18 సైజ్ జముఖానా నేర్పించినాను సార్. నేనే తయారు చేపించిన జముఖానా సార్. కాకపోతే ఆ జముఖానా ఈడికి వచ్చినాక సార్ 11/17 వచ్చింది సార్. నేను దీని గురించి కస్టమర్ కి మళ్ళా ఆ రోజు వచ్చినాక కొలతలు పెట్టించి చూపించినాను సార్. కాకపోతే అక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ 1 లెంత్ విడ్త్ రెండు 1 సెంటీమీటర్స్ తగ్గినాయి సార్. దీనికి క్వశ్చన్ అక్కడ అడిగితే
ఆయన ఏమన్నాడు, నేను అక్కడ ఫర్మాలో పెట్టినప్పుడు అయితే మాత్రము ఖచ్చితంగా ఇదే సైజు, ఇంకా 1/2 సెంటీమీటర్స్ ఎక్కువనే పెట్టిన. కాకపోతే వీవింగ్ లోన నీ థ్రెడ్ లాక్కోయింది కాబట్టి దీనికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి క్వశ్చన్ వేసినాడు సార్. నాకు ఒక సమాధానం ఇచ్చినాడు సార్. నేను కస్టమర్కి అక్కడే వినిపించి ఆ కస్టమర్ని చేసినాను సార్. కాకపోతే బెడ్షీట్స్, జముఖానాలు, ఇవి కొన్ని హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఉన్నాయి కదా సార్, చేనేత వస్త్రాలు, దానిలో ఖచ్చితంగా సార్ 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ మస్ట్ అండ్ షుడ్ సింకేజెస్ వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది సార్. దానికి మీ పేరండి? నా పేరు మధు సార్. మధు గారు, ఎస్ సార్. నేను ఒక వినియోగదారుని ఎస్ సార్. బజార్లోకి వచ్చినాను. ఎస్ సార్. మీ షాప్ దగ్గర కొంచెం బెడ్షీట్స్ కానీ లేకపోతే టవాల్స్ కానీ ఏదైనా బాగుంటాయి సాల్వాలు అని చెప్పేసి అని ఎస్ సార్ వేరే వాళ్ళ దగ్గర వినింటాను. సో మీ దగ్గరికి వచ్చి చూద్దాము అని చెప్పేసి అని ఇచ్చేస్తాను. ఒక 2 సింగిల్ బెడ్షీట్స్ ఇట్లాంటివి తీసుకుంటాను, బాగునే ఉన్నాయి. ఎస్ సార్. తర్వాత అవి కొలతలు కూడా దాని మీద ఎంత ఇచ్చినాడు, 60-90. కంపెనీ రూల్ ప్రకారం వాడు ఇచ్చినాడు. 60-90. ఎస్ సార్. ఇచ్చిన తర్వాత నేను తీసుకుని వెళ్ళిపోయినాను. పోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఏదన్నారు, అయ్యా మీరు అవి మెజర్మెంట్ చూసుకున్నారా, మెజర్మెంట్ చూసుకుంటే తక్కువ వస్తున్నాయి చూసినారా, నేను ఇంతకుముందు తీసుకున్నాను ఇట్లా జరిగింది అని చెప్పేసి అని. సో అప్పుడు నేను కూడా ఇమ్మీడియట్గా ఒక టైలర్ దగ్గరకో లేకపోతే వేరే దగ్గర పోయి చూపిస్తే అతను చెప్పినట్లు కంప్లైంట్ అయితే మెజర్మెంట్ తక్కువ వచ్చింది. సో అక్కడ ఏమవుతుంది అంటే ఒక వినియోగదారునిగా నేను మీరు ఏమి డిక్లేర్ చేసినారో దానికి డబ్బు ఇచ్చిన, నాకు దారం లోపలికి పోయింది లేకపోతే షింక్ అయింది ఇవన్నీ కాదు. నేను అది వచ్చి బయటకు వచ్చిన తర్వాత, వీవింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెడీమేడ్ అయ్యి షాప్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ ధర అయితే పెట్టినారో ఆ ధర పెట్టి కొన్నా నేను. అటువంటప్పుడు తక్కువ కొలత వచ్చిందంటే నేను కంపెనీ వాడు దారం షింక్ అయింది లేకపోతే వీవింగ్ లో కొద్దిగా ఇదైపోయింది అని అంటే అది 100% రాంగ్. మీరు అటువంటప్పుడు వినియోగదారుడు కొనేకొచ్చినప్పుడు అయ్యా దీని మీద 10/2 ఏదో ఇచ్చినాడు, కాకపోతే ఇది ఉండదు కాబట్టి దీని మీద నేను సపరేట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్తే వినియోగదారుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొనుక్కునేకుంది. అవును ఇతను నాకు తక్కువ ఉందని ముందే చెప్పినాడు, నేను మనస్ఫూర్తిగా నేను కొంటున్నాను అని చెప్పి కొనేకి ఇదవుతాడు. కానీ వినియోగదారుడు కొనిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే తూకం తక్కువ, ఇది కొలత తక్కువ ఉంది అని చెప్పేసి అని అన్నప్పుడు అది కంపెనీ కావచ్చు, షాప్ అతను కావచ్చు, కన్సూమర్ని చీట్ చేసినట్లే, 100% చీట్ చేసినట్లే. దాంట్లో అయితే డోకా లేదు. నాకు చెప్పలేదు కదా, నాకు ముందే చెప్పిందంటే నేను కొనేవాడిని కాదు, లేదా నేను రేట్ తగ్గించి అని చెప్పి నేను అడిగేవాడిని. మీరు అడిగిన రేటుకే ఇస్తున్నా. మరి అటువంటిప్పుడు నాదేటో ఇదవుతుంది, నాదేం లేదని చెప్పి అంటే, కాబట్టి ఆ విషయంలో అయితే మాత్రము షాప్ అతను 100% జవాబుదారీతనం తీసుకోవాల్సిందే. అప్రాక్స్ అనేది వర్డే లేదు, ఒకప్పుడు ఉన్నింది. అప్రాక్స్ అంటే ఎంత, ఇప్పుడు మనకు ఆకలి అవుతుందండి మధ్యాహ్నము, నేను అప్రాక్స్గా అంత తినొచ్చు, అంత అంటే ఎంత, ఇంత అంటాము, ఇంత అంటే ఎంత, దానికి ఏమన్నా వెయిట్ ఉందా, మెజర్మెంట్ ఉందా, ఏం లేదు. అది మన దీన్ని తృప్తిని బట్టి ఉంటుంది. బాగుంటే ఇంకా కొంచెం తింటాం, ఇంకా కొంచెం తింటాము. అప్రాక్స్ అనేది లేదండి, అప్రాక్స్ అనే వర్డు లేదు. అప్రాక్స్ కానీ వెన్ ప్యాక్డ్ కానీ నాట్ అలౌడ్, తీసేసినారు, అది గవర్నమెంట్ తీసేసింది. ఇంకొకటి ఈ చిన్న చిన్న కాటేజీ దీనిలలో ఈ వీవింగ్ జరుగుతూ ఉంటుంది, చిన్న చిన్నవి. వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అవగాహన ఉండదు. వాళ్ళు ఏదో వస్తారు, 10 బెడ్షీట్లు ఇచ్చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతుంది, దాంట్లో పెట్టేస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఈ అప్రాక్స్ అనేది ఓనర్స్కే చాలా సార్. నేను ఎండీలతో మాట్లాడినాను, నేను 2-3 కంపెనీలతో, మీరు ఇలా కలిసి ఇది చాలా పొరపాటు చేస్తున్నారండి అంటే, సార్ మాకు మా లీగల్ డిపార్ట్మెంటు మాకు దాని గురించి చెప్పలేదు సార్, మేము ఎంతున్నా కానీ దాని మీద క్యాపిటల్ పెట్టి ఇచ్చేస్తున్నాము అంతే తప్ప ఇలాంటి లొసుగులు ఉన్నాయని చెప్పి మాకు తెలియదు. మీరు చెప్పిన తర్వాత మీ నోటీస్ ద్వారా మాకు తెలిసింది,
సో ఈ నెక్స్ట్ ఇష్యూలో అయితే మాత్రము ఇటువంటివి మార్చేసుకుంటాము అని చెప్పేసి అని మార్చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు పెట్టుబడే పెడతారు కానీ ఈ డిపార్ట్మెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకు తెలియకపోవచ్చు కొన్ని సంస్థలకు. అటువంటి వాళ్ళని మనం ఇట్లా రిలీజ్ అవగాహన సదస్సు ద్వారా రేపు ఏదైనా కానీ మీ ద్వారా నేను మీకు చెప్పడం ద్వారా మీరు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా మార్పులు చాలా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దాంట్లో అయితే మాత్రం ఇది లేదు. వాళ్ళు ఏమంతా ప్రజల్ని దోచుకుందామో లేకపోతే వేరే దీని మీద లాభాలు కొట్టేస్తామని అనేవాడు ఎవ్వడు లేడు. నిజాయితీగా బిజినెస్ చేసే వాళ్ళలో ఇప్పుడు 99% ఉన్నారు. అటువంటప్పుడు దాంట్లో ఏదైనా టెక్నికల్ మిస్టేక్స్ ఎర్రర్స్ ఉంటే మనము వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే తప్పు లేదు. కాబట్టి ఈ అప్రాక్స్ అనే వర్డ్ అయితే మాత్రము ఎక్కడా లేదు. కన్జ్యూమర్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను కొనే బట్టకి మీరు ఎన్ని మీటర్లు అయితే దాని మీద ఇచ్చినారో దానికే డబ్బులు ఇస్తున్నాను తప్ప అప్రాక్స్ అనే వర్డ్ కానీ లేకపోతే దీనికి కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దానికి నేను డబ్బులు ఇవ్వడం లేదు. అందరూ వాళ్ళకు ఉన్నట్లే ప్రతి ఒక్క వినియోగదారునికి కూడా అవగాహన అనేది ఉండదు. అప్రాక్స్ అనేది వాడేదో ప్రింట్ చేసుకున్నాడు అట్లా ఇట్లా అని చెప్పి అని చూస్తారే తప్ప బాబు ఇదేంది అప్రాక్స్ అన్నాడు ఏంది దీని అర్థం అని చెప్పని వాళ్ళు ఎవ్వరూ అడగరు. క్లాత్ చూస్తారు, రేటు చూస్తారు, ఆ షాపు షేట్ని చూస్తారు, షేట్ మంచోడు, నమ్మకము, బట్ట బాగుంది, రేటు కూడా నాకు రీజనబుల్గా ఇచ్చినాడు, ఇదే చూస్తారు తప్ప ఇది లోపల ఉన్న మెజర్స్ ఇవన్నీ వాళ్ళు చూడరు. వ్యాపారం ఇప్పుడు కాదు, దాదాపు గత 100 ఏళ్ళుగా నమ్మకం మీదనే వ్యాపారం జరుగుతుంది తప్ప ఇటువంటి దానిల మీద జరగడం లేదు. కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు తెలిసినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే, కంపెనీల దృష్టికి పోతే మార్పు అనేది సహజము. ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి మీరు డైరెక్ట్గా చెప్పలేకపోతే, సార్ ఇదో నేను ఇట్లా ప్రోడక్ట్ ఇప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఇట్లా పలానా ప్రోడక్ట్ ఇట్లుంది సార్, దీని మీద ఇట్లా అని చెప్పి అంటే అతని దగ్గర ఇన్వాయిస్ తీసుకుంటా. ఒకటి నేను తీసుకొని బిల్ వేయించి ఇన్వాయిస్ తీసుకుంటా. ఇన్వాయిస్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ కంపెనీకి నోటీస్ ఇస్తా, మీ ప్రోడక్ట్ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంది, సో ఇది మార్చండి, నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఇటువంటివి వస్తే మాత్రము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాము, మీ ప్రోడక్ట్ ఎక్కడున్నా కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది డిపార్ట్మెంట్కి అని చెప్తాము. అప్పుడు వాళ్ళైనా కానీ నష్టాన్ని భరించుకోలేరు, కేసులని ఫేస్ చేయలేరు కదా. సో ఇది ఏదో వర్డ్ తీసేయమని చెప్పి అన్నారు, తీసేద్దాం, దాని నుంచి మనకు నష్టం ఏం లేదు కదా. బట్ట తయారు చేస్తున్నాము, అమ్ముతున్నాము, ఈ వర్డ్ ఏంది అని వాళ్ళే మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి మీరేమి కంగారు పడద్దండి. అటువంటివి ఏమైనా ఉంటే డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి. నా చేతనైనంత వరకు మీకు సహాయం చేస్తాను తప్ప ఎవరిని కూడా సమస్యల్లోకి దొబ్బి మిమ్మల్ని ఏదో ఇబ్బందులు చేయాలనే ఇది మా డిపార్ట్మెంట్కి అయితే ఎటువంటి కోశాన లేదు. మీరందరూ బాగున్నారు, మంచి ఇది చేసుకుంటున్నారు అంటే మేము కూడా మార్కెట్లో 2 రోజులు తిరుగుతాము అంతే తప్ప ఇప్పుడు మీరు అంటున్నారు సార్ మేము నిజాయితీగా అమ్ముతున్నాము, వాడు ఏదో యాడ్స్ పెట్టి ఇదని, అది తప్పే కదా. సో వారి మీద యాక్షన్ తీసుకునేకి ఆస్కారం ఉంది. అట్లా మీరు చేసే దీంట్లో ఏదైనా ఉంది అనుకోండి, వేరే వాళ్ళ ద్వారా విన్నామంటే దాని మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఒక నోటీస్ ఇద్దాం. తెలివి అనేది ఇక్కడ పనిచేయదు. డబ్బు ఇడ ప్రధాన ముఖ్య ఉద్దేశము. ఎవరైనా కానీ వాడు ఏనుగులు పెట్టినాడని ఇంకోడు విమానాల్లో తిప్పుతున్నాడని కాదు, వాడు విమానంలో ఎక్కినా కూడా మనం పెట్టే డబ్బుకి ఏమి ఇస్తున్నాడు అనేది చూస్తాము. నన్ను వాడు అమెరికా పిలిచిపోతున్నాడు అని చెప్పి ఊరినే పిలిచిపోతాడా? అన్నీ పీక్కుంటాడు నాతో. సో కాబట్టి ఇటువంటివి తప్పకుండా మేము డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం. ఈ డబుల్ ప్రైజు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు అన్నట్లు రేపు జనవరి నుంచి మేము కూడా మొదలు పెట్టాలని చెప్పేసి చెప్పండి. వస్తాయి. ఇప్పుడు అదే నేను మీకు చెప్పేది అదే. మేము చెప్తాం సార్, చెప్పినా కానీ వాళ్ళు ఇదే గిట్టేది అంటారు. వాళ్ళు వినలేదు. అది ఆ నోటీసు మా చెవికి పెట్టినారనుకోండి,
తప్పకుండా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. మేము ఒక నోటీస్ పంపిస్తాము. అప్పుడు తప్పకుండా కంపెనీలు మీ దగ్గరికి వస్తాయి. అయ్యా మీరు ఆ రోజు మీకు చెప్పినారు చెప్పారు కదా సార్ ఇందాక, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏదో తయారు చేసుకోవడం రావడము అట్లా అమ్మే వాళ్ళు ఉంటారు సార్. అట్లా వాళ్ళు 90 అని వేస్తాడు దాని మీద, తర్వాత వచ్చేది 85 వస్తుంది. లేదు, అట్లా వాళ్ళ మీద కూడా మనం తప్పకుండా మనం అడుగుదాము. కరెక్టే కదా. మీ ద్వారా నాకు తెలిస్తే, నా ద్వారా అంటే డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళని అవేర్నెస్ దీని కింద ఇచ్చేసేసి నెక్స్ట్ ఇటువంటివి రాకుండా చూసుకోండి అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఒక నోటీస్ ఇవ్వడమా. పెద్ద పార్టీ అయితే పర్వాలేదు సార్, చిన్న చిన్న వాళ్ళు ఇవన్నీ చూడండి, చిన్న చిన్న వ్యూవర్స్ సార్. ఏదో ఒక 20 ఏళ్ళు తయారు చేసుకోవడం, తెచ్చి అమ్మడం అట్లా వాళ్ళు ఉంటారు సార్. అవునవును. కాబట్టి అది మీకు ఇటువంటివి ఏదైనా సమస్యలు వస్తే మాత్రము మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా పరిష్కారం మీ తరఫున మేము పోరాడతాము. అంటే చట్టపరంగా, అంతేగాని వేరే ఇంకోటి ఏమి ఇది కాదు. చట్టపరంగా మీకు వచ్చే సమస్యల్ని మేము నివారించేకి మాకు చేతనైన సహాయం మీకు చేస్తాము. కాబట్టి మీరు దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇది పెట్టుకోవద్దండి. ఇంకోటి మన నారాయణ గారు, ఎందుకంటే రెడీమేడ్ అంటే ఈరోజు రెడీమేడ్ మీదనే ఇచ్చేసి వస్తారు, అందుకే చెప్దామని చెప్పి అనుకున్నాను. ఎవరు రాలేదు, అది వాళ్ళ దురదృష్టము. మంచి సబ్జెక్టు ఇదైతే అన్నారు. ఈ డ్యూయల్ ప్రైజ్ అనేది, ఎందుకంటే మీ దాంట్లో చూశాను కాబట్టి చెప్తున్నా నేను, ఇంకొకసారి కూడా చూశాను. సో ఈ 2 రేట్లు అనేది మాత్రము దయచేసి మీరు వేసుకోవద్దండి. ఒకే రేట్ వేసుకొని డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చుకోండి, అది మంచి పద్ధతి. అంతే తప్ప నేనే ఇప్పుడు ఈయన అన్నట్లు, మీ పేరండి? బాబు సార్. బాబు గారు అన్నట్లు చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, వాడు వేసుకోకపోవచ్చు, వానికి ఆ సామర్థ్యం లేకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాము, హిందుస్థాన్ లీవర్లో ఉండేదంతా మ్యానుఫ్యాక్చరర్ హిందుస్థాన్ కాదు, మార్కెటెడ్ బై అని చెప్పేసి మాత్రమే హిందుస్థాన్ లీవర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్స్ వేరే చిన్న ఉంటాయి, వానికి చేత కాదు, వానికి మార్కెట్ చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు. సో వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అట్లా ఈ చిన్న దానికి తెలియకపోవచ్చు. మీ ద్వారా రిప్రజెంటేషన్ పోతే తప్పకుండా వాడు గవర్నమెంట్ ఏదైతే పెట్టింటారో చట్టపరంగా ఆ పద్ధతుల్లోకి వచ్చేకి వాడు ప్రయత్నం చేస్తాడు. అట్లా అని చెప్పేసి మనం 2 రేట్లు వేసుకుంటా పోతే, ఇప్పుడు ఆయన బాబు గారు చెప్పినట్లు అన్ని మనమే కూడా దాంట్లో భాగాలైనట్లు ఉంటుంది. కాబట్టి ఈ రెడీమేడ్ దానిల మీద అయితే మాత్రము ఖచ్చితంగా మీరు మార్చుకోండి త్వరగా. ఒకే ప్రైజే ఉండాలి దాని మీద. ప్లస్ కంపెనీలు ఏదైనా కానీ ఇదైతే, అయ్యా మీరు తయారీదారుని చిరునామా ఖచ్చితంగా వేయాలా. ఏం దాంట్లో లాస్ ఏం లేదు. అడ్రస్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్యాకర్ వేసుకుంటే నష్టమేం లేదు. మనకేమి రేట్ ఏమన్నా నష్టపోతాడా? లేదు కదా. బొంగ మేలు పరానా సూర్ మన 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 అది భావన అంతే. మీ సమస్య నాకు మదన్ గారు ఈ క్వశ్చన్ ఇంకా రాలేదే అని చెప్పి అని చూస్తానా నేను. కరెక్టే, పక్కనోడు మళ్ళా సేమ్ ప్రోడక్ట్ అడుగుతాడు, ఇచ్చేసి నాకు సేల్స్ కాదే, మీ ప్రోడక్టే కాదు, చాలా పెద్ద కంపెనీలు కూడా ఈ అడ్రస్ లేకుండా ఇది అయిపోతా ఉంటే దానిని వెంటబడి మారుస్తున్నాము. మీరు అటువంటిది ఏం లేదు. ఇప్పుడు కాంపిటీషన్ బజారు మార్కెట్లో 500 ఇస్తే డోర్ డెలివరీ, నువ్వు ఇస్తే ఇంత, ఇకపోతే ఎంత. కాబట్టి నువ్వు పేరు ఇచ్చిన దాని వల్ల నీ రెప్యుటేషన్ పెరుగుతుందే తప్ప ఇప్పట్లో తగ్గదు. వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసింది. అవును, మేము మా అడ్రస్లు ఇవ్వాలా, ఎందుకంటే రేపు మార్కెట్లో మాకు ప్రొడక్షన్ పెరుగుతుంది అనే దీంట్లోకి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంతేగాని నాకు ఎందుకంటే మీ ఎగ్జాంపుల్ అనంతపురం నుంచి ఒక మిక్చర్ వస్తూ ఉండే, కన్యాకా పరమేశ్వరు ఏదో, అతను అడ్రస్ ఇయ్యడు, ఫోన్ నెంబర్ ఇయ్యడు. సార్ నాకు ఎప్పుడు మాట్లాడినా సార్ బాగున్నారు సార్ అది అంటాడు. అవును బాగున్నాను బాబు, మీ మిక్చర్ అయితే ఇది అంటే మీరు చెప్పిండే క్వశ్చనే అని చెప్పినాడు.
సార్ మమ్మల్ని అడుకోకుండా వేరే వాళ్ళని అడుగుతున్నారు సార్, ఇట్లా ఇచ్చేసి మాకు ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంది, సేల్స్ కూడా పడిపోతుంది సార్ అని. తర్వాత అతన్ని ఒక 2-3 ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి ఇచ్చేసినాము. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క మ్యాటర్ దాని మీద రూల్స్ ప్రకారము, లీగల్ మెట్రాలజీ రూల్ ప్రకారము అతను ఫాలో అవుతున్నాడు. మాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు అతనే అంటాడు, సార్ అప్పుడు ఏదో తెలియక నేను ఇచ్చేసినాను సార్, ఇప్పుడు దాని నుంచి అయితే నాకేం సమస్య లేదు. కాబట్టి కాంపిటీషన్ కానే కాదండి అది. ఒకప్పుడు మనకు ఆ క్వశ్చన్ లోపల ఉంటే కన్నా దాన్ని తీసేయండి. వానికి పక్కన ఏమైనా ఫోన్ చేసి వాడిని ఆర్డర్ పెట్టి ఉంటాడేమో, మా ఆర్డర్ వచ్చిండే సేల్స్ ఇది కాదేమో అనేది మర్చిపోండి దయచేసి. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. ఇంకా ఏమైనా ఉన్నాయండి అడిగేది? మీరు అడే, నేను మీ ఫ్రెండ్ని, డిపార్ట్మెంట్ అని అనుకోవద్దండి. మీకు ఏది వచ్చినా కూడా నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను.